హలో అందరికీ నమస్తే. నేను మీ శాలిని. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే టీవీ. ప్రస్తుతం మనము కరాటే ప్రభాకర్ అన్న లోతుగా పోవాలంటే కొయ్యాడ ప్రభాకర్ అన్న కరాటే ప్రభాకర్ అన్నగా ఎట్లా మారిండు ఏంటనేది ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాము. చలో మరి అన్న దగ్గరికి వెళ్ళిపోదామా? అన్న నమస్తే, దండాలు. నమస్తే అక్క. నమస్తే. ఎట్లున్నారన్న? ఫైన్ అక్క, బాగున్నాను అన్న. చూసేసరికి మస్తున్నారే అందంగా. అంటే ఇలా ఉండడానికి రీజన్ ఏంటిది? నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను కరాటే ఫైటర్ కాబట్టి కొంచెం డైటింగ్ కాబట్టి ప్రతి తినేదాన్ని కూడా కొంచెం తగ్గించుకొని చిరంజీవి గారు ఏదైతే ఆ స్టైల్లో పోతారో ఆయన ఈరోజు ఆ స్థాయిలో అంటే దాదాపుగా నాకన్నా 10-15 సంవత్సరాలు ఆయన పెద్దగా ఉన్నా కూడా ఇప్పుడు యంగ్ బ్యాగ్ లాగా ఉన్నాడు కాబట్టి ఆయనను ఫాలో అవ్వకుంటూ నేను నాకు ఒక బ్యాక్గ్రౌండ్ కరాటే ఉన్నది కాబట్టి ఆ కరాటేను తగ్గించుకోకుండా ఉండడానికి నేను కొంచెం మెయింటైన్ చేస్తాను. చూసారా, ఇంత స్లిమ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే చిరంజీవి గారు సినిమా హీరోనండి, మెగాస్టార్. సో మీ యొక్క అందానికి రహస్యము చిరంజీవి గారు అన్నట్టు. ఎన్నో ఏండ్ల నుంచి చిరంజీవిని అభిమానిస్తూ చిరంజీవి ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నాం. చిరంజీవి గారిని అభిమానించడానికి గల మొదటి కారణం ఏంటిది? అప్పుడు చిరంజీవి గారు సినిమాలకు ఎంటర్ అయినప్పుడు ఒక కొత్తదనం, అంత యూత్కి ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఒక డ్యాన్స్, ఆయన ఫైటింగ్, ఆయన ఆ స్టైల్, అంటే ఏ సినిమాకు ఆ సినిమా వేరియేషన్. ఒక సినిమాలో ఉన్న స్టెప్స్ ఇంకో సినిమాలో ఉండవు, ఒక సినిమాలో ఉన్న స్టైల్ ఇంకో వేరే సినిమాలో ఉండదు. అంటే అప్పుడు యూత్ అంతా దాదాపుగా ఒక ట్రెండ్ను మరిపించేసింది. ఒక ఎన్టీఆర్, ఒక కృష్ణ, ఒక నాగేశ్వరరావు వాళ్ళున్న తరుణంలో అసలు బయటి వాళ్ళు కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి గారిను అసలు ఇండస్ట్రీని చేంజ్ చేసి ఒక కొత్త ఒడవిడిని తీసుకొచ్చి ఈరోజు ప్రజల గుండెల్లో ముఖ్యంగా యూత్ దాదాపుగా ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఇప్పటి వరకు కూడా చిరంజీవి గారు ఆ స్టెప్పులతోని మొన్న ఈ మధ్యలో గిన్నిస్ బుక్ రికార్డు కూడా రావడం జరిగింది. ఈ మధ్యలోనే ఆ విజువల్ చూస్తుంటే స్టెప్ డిఫరెంట్ ఉండేది. అసలు అన్ని స్టెప్పులు దాదాపుగా కొన్ని వందల వేల స్టెప్పులు డిఫరెంట్ యాంగిల్ వేయడం అవార్డు కూడా వచ్చింది కదన్న. అవార్డు గిన్నిస్ బుక్ రికార్డు కదా, 100%. అంటే ఆయనకి ఏది ఇచ్చినా తక్కువనే. ఆయన చేసిన సేవలు కానీ ఆయన చేసిన స్టెప్సే కానీ అసలు నవ్వు భవిష్యత్తు. ఆయన ఇప్పటికీ ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని ఒక కాన్సెప్ట్తో ఆయన వెళ్తూ ఉంటాడు. నా సినిమాలో కూడా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని ఒక సాంగ్ చిరంజీవి కోసమే ప్రత్యేకంగా రాసి ఆ చిరంజీవి సాంగ్ను ఆ పాటల రూపంగా పెట్టడము, ఆ సాంగ్లో కూడా చిరంజీవి గారిని ఎక్కువ చూపెట్టడం జరిగింది. అది చాలా బాగుంటుంది. అది కేవలం చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ సినిమా చేయడం కూడా జరిగింది. అంటే చిరంజీవి గారు మీ యొక్క జీవిత చరిత్రకు మెయిన్ రోల్ ఏంటంటే చిరంజీవి గారే. అన్న, వరంగల్ ప్రభాకర్ అన్న ఆర్ కరాటే ప్రభాకర్ అన్న బ్రాండ్ వరంగల్ జిల్లాకే బ్రాండు, 2 తెలుగు రాష్ట్రాలకి బ్రాండు కరాటే ప్రభాకర్ అన్న అంటే. కానీ ఆ పేరు ఇప్పుడు వినబడతలేదని ఒక చిన్న డౌటు, అది ఎంతవరకు నిజమన్నా? వినపడపోవడానికి అంటే యాక్టివ్గా ఉంటలేవు అని ఒక అయితే కొన్ని రాజకీయ ఒత్తిడుల వల్ల. అంటే ఒకప్పుడు రాజకీయం చాలా ఫేర్గా ఉండేది. ఏదున్నా కూడా ఎవరైతే వర్క్ చేసినారో ఆ వర్క్ చేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ఏమైంది అంటే దాదాపుగా చిల్లర రాజకీయాలు అయిపోయి ఎంతసేపు పార్టీలు మారి తెల్లారులేస్తే వాళ్ళకి ఎవరైతే జయజయాలు కొట్టిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది. కానీ విలువలు లేని పార్టీ అయిపోతుంది రాను అంటే ఈ పార్టీ ఆ పార్టీ కానీ అన్ని పార్టీలలో దాదాపు అట్లే ఉన్నది. అది ఇప్పటికీ నా స్టిల్ మన కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి అసలు జీరో అయిన పార్టీని కేవలం మా ఏరియాలో మేమే ఒక 2 మాత్రమే ఉండేది. అలాంటి పార్టీ నాయకులు ఉన్నా లేకున్నా ధర్నాలే కానీ రాస్తారోకలే కానీ మేమే క్రియేట్ అయ్యి మేమే ఆ పార్టీని డెవలప్ కోసం అయ్యో మన పార్టీ కదా, ఆ 3 రంగుల జెండా కదా, ఆ జెండాను ఎప్పుడైనా మనం చనిపోయే వరకైనా కూడా ఆ 3 రంగుల జెండా మన పైన కప్పుతారు అని ఒక పెద్ద మనుషులు ఒకప్పుడు అనుకునేది. అలాంటి ఛాన్స్ ఇట్లా 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని కేవలం ఆ 3 రంగుల జెండా కోసం మేము పనిచేస్తాం తప్ప పార్టీ ఏదో ఇస్తుంది. కానీ అయినా పార్టీ నాయకులు ఏంటంటే వచ్చే వరకు మొత్తం మేమున్నాము అని చెప్తుండ్రు. మళ్ళీ కొత్త వాళ్ళు రాగానే పాత వాళ్ళందరినీ మర్చిపోయి కొత్త వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాను. దాని గురించి కొంచెము అంటే పార్టీలో పనిచేస్తున్నాము
మరీ మరీ ఊరుకోవడం లేదు. అంటే ప్రస్తుతం రాజకీయంలో పనిచేస్తున్నారు. రాజకీయంలో షార్ప్గా ఉన్న దాంట్లో యాక్టివ్ పర్సన్ మేము. ఎందుకంటే మేము పార్టీని డైరెక్ట్ అడిగే గట్స్ మాకున్నాయి. ఎందుకంటే మేము ఇప్పటివరకు ఏ పార్టీలో వాళ్ళలాగా అన్ని పార్టీలు పోయి వచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న మా బ్లడ్ అంతా కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా ఎదిరిస్తాం, దేనికైనా మాట్లాడతాము. మాకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వాళ్ళకు పని జరగకుంటే పక్కా వాళ్ళ కోసం పోరాడుతూనే ఉంటాం. మా వెనక ప్రజలు ఉన్నారు, వాళ్ళ కోసం మేము కష్టపడ్డాం. పార్టీల కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరున్నారు, ఎవరు కష్టపడ్డారు అనేది ప్రజలకు తెలుసు, ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెలుసు. దొంగలు లంగలు ఉన్న వాళ్ళకు తెలియదు. ఈరోజు వాళ్ళకు మీరు పేట వేసినంత మాత్రాన మేము ఊరుకునే లేదు. తప్పకుండా వచ్చే రానున్న రోజులలో పక్క నిలదీసి ఎలాంటి లీడర్లైనా ఎవరైనా తప్పకుండా మేము అడుగుతాం. ఓకే ఓకే అన్న సినిమాలో నటించారు, ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు తీశారు. ప్రస్తుతానికి సినిమా విషయానికి వస్తుంటే సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారా, అదే ప్లాన్లో ఉన్నారా? అంటే సినిమాలోకి వెళ్ళి ఏమైనా ఆలోచన ఉందా మళ్ళీ? ఫస్ట్ ప్రేమిస్తే ప్రాణమిస్తా సినిమా తీయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఒకసారి నాకు అందుకంటే నేను కరాటే నేర్చుకున్న, ఒక స్టేజ్లో ఉన్న, అందరు చేస్తుంది కదా, మనం కూడా ఒకసారి చూద్దాం, ఎందుకు చేద్దాం, మనం దానికి సూటబుల్ అవుతామా కాదనే ఉద్దేశంతో ఆర్నిషల్ యాక్చువల్గా నేను చాలా ఫ్యాట్ ఉన్న సినిమాకు ముందు దాదాపుగా ఒక 3-4 months మార్నింగ్ రన్నింగ్, ఈవినింగ్ ప్రాక్టీస్, అటు డ్యాన్స్ ప్రాక్టీస్ అన్ని రకాల చేసిన తర్వాతనే సినిమా చేసిన. చాలామంది ఎందుకంటే సినిమాలో పోతారు, ఏదో డబ్బులు ఉన్నాయి కానీ పోతారు, అక్కడి వరకే చూస్తారు, సగం వరకే చేస్తారు అట్లా. నా సినిమా వరంగల్లో 1 month నడిచింది. నా సినిమాకు బ్లాక్ టికెట్లు కొన్నారు. క్యాంటీన్ వాళ్ళందరూ సంతోషపడ్డారు. నా సినిమాకు డబ్బులు వచ్చినాయి. అంటే అంతకన్నా సంతోషం ఏం లేదు. కాకపోతే ఇంత పబ్లిసిటీ ఇప్పుడున్న అంత పబ్లిసిటీ నాకు అప్పుడు లేదు. కాబట్టి లేకపోతే సినిమా చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా ఛానళ్ళల్లో ఒక 10 times టీవీలో రావడం జరిగింది. ఇప్పటికీ చాలామంది నా సినిమా చూస్తూనే ఉంటారు. ఆ సినిమాకి మీరు పెట్టిన పెట్టుబడి ఎంత అన్న? నేను అప్పుడు 85 lakhs పెట్టిన. 85 ఆ రోజులలో ఎందుకంటే ఈరోజు డిజిటల్, ఆ రోజు రీల్ మీద చేయాలి. ఆ రోజు రీల్ ఇట్లా నడిచిందంటే మొత్తం రూపాయలు కట్ అయినట్టే. అలాంటిది మళ్ళీ మానిటర్ లేదు, ఏమీ లేదు. లేకున్నా నేనే డైరెక్టరు, నేనే పడులు వేసుకుంటూ ఫైటింగ్ నేనే చూపెట్టేది. కొరియోగ్రాఫర్ కూడా కొన్ని సాంగ్స్లలో కొన్ని స్టెప్స్ కూడా నా సొంతగా నేనే చేసుకున్నా. అంతే. వాస్తవంగా ఏంటంటే బాగా కష్టపడ్డా. దీన్ని సినిమా కన్నా ముందు 3 సినిమాలలో సైడ్కి నటించి అక్కడ ఆ కెమెరా ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ ఇట్లా చేయాలి, ఎంత దూరం పెట్టాలి, ఎక్కడ హాఫ్ షాట్ తీసుకోవాలి, ఎక్కడ ఫుల్ షాట్ తీసుకోవాలి, ఇట్లా అక్కడ నేర్చుకున్న తర్వాత సినిమా తీయడం జరిగింది. అంటే ఫస్ట్ నేను డైరెక్ట్ పెట్టుకున్నా. అయితే ఇట్లయితే కుదరదు, మన సినిమా కంప్లీట్ చేయలేమనే ఉద్దేశంతో ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి సినిమా మొత్తం దాదాపుగా వరంగల్లో చేసిన. 99% సినిమా వరంగల్ చేసిన. ఇక్కడున్న కళాకారులకి అందరికి ప్రియారిటీ ఇచ్చి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కెమెరామెన్ కానీ, ఇంకా లైట్స్మెన్స్ కానీ, మిగతా యాక్టర్స్ కానీ, మిగతా వాళ్ళు వచ్చి ఒక 1 month ఇక్కడ కంప్లీట్ ఉన్న డే అండ్ నైట్ షూటింగ్ చేసినాం. సూపర్ అన్న. అంత వాళ్ళకు నేనే రాజు, నేనే మంత్రి, నేనే బంటు. వాళ్ళు క్యాంటీన్ నేనే తీసుకుపోయి, క్యారియర్ నేనే తీసుకుపోయి ఇవ్వాలి, వెహికల్ కావాలంటే నేనే పంపాలి, 3 గంటలకు లేవాలి, పొద్దున్న షూటింగ్ రెడీ అవుతా ఉంటుంది. చాలా ఇబ్బందులు పడి అయితే అప్పుడు నాకు ఇంకా పెద్ద అవగాహన లేకుండా ఫస్ట్ డ్యాన్స్ సాంగ్స్ పెట్టిండు. సాంగ్స్ అయిపోగానే ఫైటింగ్ పెట్టిండు. తెల్లారి నేను పోయి బాత్రూంలో పోయి ఉండాలంటే కూర్చోడానికి కూడా నాకు కూర్చోవస్తలేదు. అంటే అంత టైర్డ్ అయిపోయినాం. అసలు ఎందుకు అట్లా చేయడానికి కారణం ఏంటిదంటే, మళ్ళీ ఒకసారి ఉన్న వీళ్ళంతా సెట్ ఎక్విప్మెంట్స్ మొత్తము పోయి మళ్ళీ హైదరాబాద్ పోయి రావాలంటే చాలా ఖర్చు అవుతాయనే ఉద్దేశంతో ఇక్కడనే ఉంచుకొని వాళ్ళకంతా అకామిడేషన్ చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా ఒక యజ్ఞం లాగా 100% దాన్ని మనం ఇది సాధించాలి, ఇది చేయాలనే ఒక సంకల్పంతో అది చేసినాం. కాబట్టి సినిమా ఆ రేంజ్లో వచ్చింది. సినిమా నాకు శాటిలైట్ కూడా ఆ రోజు 22 lakhs వచ్చినాయి. సినిమా మళ్ళీ ఇమ్మీడియట్లీ అనుకున్న టైంలో రిలీజ్ చేసిన. ఎడిటింగే కానీ, డబ్బు ఇవ్వడం కానీ, డీటెయిల్స్ చేయించిన. దేంట్లో ఉండే ఒకవేళ అప్పుడు ఇట్లా డిజిటల్ ఉంటే సినిమాను ఎక్కడికో తీసుకెళ్తావు. నాకున్న థింగ్స్, నాకున్న థాట్స్కి అసలు ఇంకా డిఫరెంట్ యాంగిల్లో ఉండే, కానీ ఎండింగ్ వరకు బాగా టైర్డ్ అయిపోయినా. ఇప్పుడు ఒకవేళ నాకు సినిమాకి అవకాశము వచ్చి నేను చేయాలని సంకల్పం ఉంటే డిఫరెంట్ యాంగిల్లో చేసేస్తా. ఎందుకంటే ఒక సినిమా చేసిన 20 సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది. నేను చిరంజీవి గారి అభిమానాన్ని అయినందుకు చాలా గర్విస్తున్నా. ఎందుకంటే చిరంజీవి గారి కోసము ఎన్నో ఎనలేని సేవలు. మొన్న కరోనా వచ్చినప్పుడు 280 మందికి
ఆక్సిజన్ సిలిండర్ చిరంజీవి గారు స్వయంగా పంపిస్తే ప్రభాకర్ నువ్వు దగ్గరని చూసుకో ఇంపార్టెంట్, ఎంతోమందికి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం చేతినియాలే, అయినా కూడా మీరు మీ భార్య పిల్లలు అందరూ కూడా జాగ్రత్త పడుకుంటే, ఎందుకంటే నువ్వు ఇంపార్టెంట్, నీ జాగ్రత్త పడుకుంటూ నువ్వు ఇంతవరకు సేవలు చేయాలి, కానీ నువ్వు అంతకన్నా ఎందుకంటే కొంచెం నువ్వు స్పీడ్ ఎక్కువ, నీకు నువ్వు మరీ ఉరికి చేస్తావు నేను చెప్పిన ఉద్దేశంతో అది అని ఆయన నన్ను కాపాడుకుంటూ, ప్రభాకర్ నీ కుటుంబము నువ్వు నాకు ఫస్ట్ ఇంపార్టెంట్, నువ్వు చేసుకుంటూ కూడా నువ్వు ప్రజలకు చేయి, నేను చెప్పినంత మాత్రాన కూడా నీ ప్రాణాలకు తెగించి నువ్వు ఉరుకుతావు, నాకు తెలుసు అది, కొన్ని జాగ్రత్త పడు అని ఫోన్లో దాదాపుగా ఒక ½ అన్ అవర్ ఆయన నా బాగోగుల గురించి నా ఫ్యామిలీ కోసం మాట్లాడి ఆ రోజు నేను చేసిన సేవలు చిరంజీవి గారు గుర్తించి స్వయంగా ఫోన్ చేసినందుకు చిరంజీవి గారికి జన్మజన్మల నేను రుణపడి ఉంటా. నా జీవితమే చిరంజీవి గారే నా జీవితంలోకి నాకు ఆయన కనుక రాకుంటే నేను రాంగ్ రూట్లో పోయి వేరే రూట్లో పోయేది ఉండే, అది పోకుండా ఉండడానికి ఈరోజు నేను మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి ముఖ్యంగా మెయిన్ చిరంజీవి గారే. నాకు ఈ జన్మకు ఆయన ఒక తండ్రి కాకపోయినా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఆయన ఇన్స్పైర్ చేసుకొని ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు జన్మలో ఆయనకు రుణపడి ఉంటా, తప్పకుండా ఉంటా. ఈ జన్మకు సరిపోతుంది అని నేను ఆశిస్తున్నా. సూపర్ అన్న మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నా పేరు వచ్చేసి తెలుసు మీకు ఆల్రెడీ, కొయ్యాడ ప్రభాకర్ alias కరాటే ప్రభాకర్. అయితే నాకు మా మిసెస్ ఉమా, ఒక బాబు, ఒక పాప. బాబు పేరు సంగీత్ రాజ్, పాప సౌమ్యశ్రీ లండన్లో ఉంటుంది. బాబు కూడా అమెరికా పోయేది ఉండే, ఈ మధ్యలో అంటే అమెరికాలో సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వద్దు అవసరం లేదు, ఇక్కడనే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మనం వెళ్దాము అని ఆల్రెడీ, ఎందుకంటే బీటెక్ సివిల్ చేసిండు. పేదవారికి ఎవరైనా చనిపోతే ఆర్థికంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. పెళ్ళిళ్ళు దాదాపుగా ఒక 20 మంది పెళ్ళిళ్ళు చేసిన నేను, పేదింటి వాళ్ళకి 20 మెంబర్స్ దాకా పిలిచిన. ఓకే, లాస్ట్కి అందులో కూడా పెళ్ళి చేసిన. అందులో కూడా వాళ్ళు ఇప్పుడు ఇద్దరు జాబ్ హోల్డర్స్, ఒకళ్ళు రైల్వేలో చేస్తుండ్రు, ఇంకొకరు ఎంఆర్ఓ ఆఫీసులో ఎక్కడ చేస్తుండ్రు. ఇప్పటికీ వాళ్ళ ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కూడా మేము ఈరోజు ఈ పెళ్లి చేసుకొని సుఖ సంతోషం ఉన్నా అంటే ఈ కరాటే ప్రభాకర్ అనే వాళ్ళు చేసిన అనేది. పోలీస్ స్టేషన్లో పోతే వాళ్ళకి గొడవలు అవుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళడానికి వద్దు అని అనుకుంటే నేను స్వయంగా ఆఫీసర్తో మాట్లాడి మా ఇంటి దగ్గరనే వాళ్ళ మతం పరంగా పద్ధతి ప్రకారంగా ఏంటంటే నాకున్న ఏలుకున్న రింగ్ ఆ అబ్బాయికి తోడిగి నేను అమ్మాయికి ఒక చెల్లెగా స్వీకరించి ఆ పెళ్లి చేయడం జరిగింది. ఆ పుణ్యాలు ఈరోజు నేను మంచి స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నానంటే నేను చేసిన పుణ్యమే. ఆ పుణ్యము చేసిందనంటే దాని వెనుక చిరంజీవి గారే, ఏది చేసినా చిరంజీవి గారు ఇంకో అనేది ఉండదు. ఎందుకంటే ఆయనే ప్రతిరోజు ఆయన నా కళ్ళల్లో అవపడుతూనే ఉంటుంటాడు. నా చివరికి లాస్ట్ ఫైనల్గా ఆయన చిరంజీవి గారిని ఏమి అడిగాను, మా కూతురి పెళ్ళికి చిరంజీవి గారు రావాలి, ఆయనను తీసుకురావడానికి నేను గత 3 సంవత్సరాల నుంచి నేను అదే ప్లాన్లో ఉన్నా. నా చిరంజీవి గారిని కూడా ఇప్పుడు మీ మీడియా ద్వారా చిరంజీవి గారికి ఒకటే నేను ఏం కోరుకున్నా అంటే, నా బిడ్డకు పెళ్ళికి వచ్చి అక్షంతలు, అది కూడా ఎలిఫ్యాడ్ చిరంజీవి కోసం ఎలిఫ్యాడ్ నేను బుక్ చేసి ఆయన కోసం అక్కడ పెట్టి వచ్చి ఇక్కడ అడుగుపెట్టి అక్షంతలు వేస్తే చాలు, కానీ చిరంజీవి గారిని నేను ఏం కోరను, నాకేమి ఇయ్యనవసరం లేదు. ఆయన అక్షంతలు వేస్తే నేను ఆయనకు చేసిన సేవకు కృతజ్ఞత. చిరంజీవి గారు రావాలి, నా బిడ్డకు ఆశీర్వాదం కావాలి అని కోరుకుంటున్నారు కదా, మీరు ఎన్నిసార్లు కలిశారు చిరంజీవి గారిని? ఓహో, 100 సార్లు కలిసిన. మోడీ విజయవాడ వచ్చినప్పుడు పోయి కొన్ని వేల మంది అట్లా, మేము ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం, కలవడానికి పోగానే ఆ చిరంజీవి గారు ఎదురుగా వస్తుండ్రు. నేను యాక్చువల్ ఫ్రెండ్ ఉన్నా, చిరంజీవి గారు ఎంటర్ కాగానే కదా 20 మంది వాళ్ళు ముందుకు వచ్చి వెళ్తున్నా, దండ వాళ్ళు గుంజుకుంటున్నా, అంతా పోతుంది. నేను అన్నయ్యని దూరం నుంచి పిలిచిన, ఇట్లా పిలవగానే ఆగిపోయి ఇంత కెమెరా అంత ఇంత డిస్టెన్స్లో చిరంజీవి గారు అక్కడ ఆగి నేను గుర్తు వస్తలేడు, నేను ఆయన దగ్గర పోలేకపోతున్నా. నేను వచ్చే వరకు పాపం ఈ 2-3 అడుగులు ఆయన అక్కడ 2-3 అడుగులు అంటే నీకు ఈ మందిలో నేను పోలేకపోతున్నా. మళ్ళీ నేను దండ ఇచ్చి వచ్చి ఆయన కాలు మొక్కే వరకు అక్కడే ఉన్నాడు. అంటే ఇంతకన్నా నాకు ఇక్కడని కాదు, 2 సార్లు మీకు చూడండి అక్కడ నా ఫోటోలో ఉంటాయి. ఎలిఫ్యాడ్ ఎక్కినాక కూడా అన్నయ్య అని పిలిస్తే ఎలిఫ్యాడ్ నుంచి దిగి వచ్చిన రోజులు 2 సార్లు ఎలిఫ్యాడ్. ఒకసారి ఏమో వరంగల్లో ఎలిఫ్యాడ్ ఎక్కినాక నేను పిలిస్తే దిగిండు, ఇంకొకసారి అర్జున్ పుష్కరాలు. అప్పుడున్న సిచ్యువేషన్ తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ ఘోరమైన పరిస్థితిలో ఉండేది. ఆంధ్ర ఇట్లా అలాంటి టైంలో చిరంజీవి గారు వచ్చి ఎందుకు రావద్దు అని మేము మా పిలుపు మేరకు చిరంజీవి గారు అర్జునగుట్టకు వచ్చి అక్కడ దిగి అక్కడ పుష్కరాలు స్నానం చేసిన తర్వాత పోయే ముందు ఒక డిఎస్పికి నాకు ఇట్లా గొడవ అవుతుంది.
ఆ గొడవ అవుతుంటే అన్నయ్య అని పిలవగానే ఆయన డైరెక్ట్ చూసి వచ్చి ఆ డిఎస్పీని బాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. అది ఎవరు అనుకుంటున్నాడు నా ఫ్యాన్ అని నా భుజం మీద చేసి ఆ చుట్టూ ఆ ఎలిఫాడ్ చుట్టూ ఉన్న పబ్జులకి అందరికీ ఆ టాటా చెప్పుకుంటూ నన్ను తీసుకొని పోయి ఓకేరా మనం కలుద్దామని వెళ్ళిపోయాడు. అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు నా గురించి చెప్పాలంటే 1-2 సార్లు మీరు కలిసిందని అనుకుంటా, కొన్ని వందల వేల సార్లు ఎన్నో మీటింగ్స్లల్లో నేను ఎక్కడో లాంగ్ దూరంలో ఉంటే ఇక్కడ కొంతమంది మీ పత్రిక వాళ్ళే ఎవరు మీరు తెలంగాణలో మీకు ఎవరు ఉన్నారంటే తెలంగాణ ఎవరు ఉన్నాయి వాడు లేడా నాకు కరాటే ప్రభాకర్ అని అట్లా చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న వాల్తేరు వీరేలో వరంగల్లో వచ్చిన రోజు వరంగల్ అన్ని వేల మందిలో ఏ ఎమ్మెల్యే మినిస్టర్ అందరు ఉన్నా ఎవ్వరు పేరు తీయకుండా ఇక్కడ మావాడు కరాటే ప్రభాకర్ ఉన్నాడు అని లక్షల మందిలో ముందట చిరంజీవి గారు చెప్పిండు. ఈ జన్మకి ఇంత అంతకన్నా కావాల్సింది ఏం లేదు. ఒక విధంగా చెప్పాలంటే డై హ్యాడ్ ఫ్యాన్ కాదు, రోమంలో రామరామ ఎట్లా ఉంటుందో ప్రతి బ్లడ్ చుక్కలో ప్రతి రోమంలో చిరంజీవి గారు ఉంటారు. ఇంక నేను ఏం అడిగేటట్టు లేదు అన్నను. సో ఈ మ్యాటర్ని ఏదైనా ఉంటే చిరంజీవి ఇప్పుడు ఎదురుగా చిరంజీవి గారు కనబడితే ఇక మీరు ఊహించుకోండి, నేను కూడా ఊహించుకోను, అంత ఘోరం అన్నట్టు. ఎందుకంటే పిచ్చి ప్రేమ పిచ్చి అభిమానం ఉంటుందని అంతకంటే ముదిరింది అన్నది. అవునా కదన్న? 100% అక్క. నేనుగా చిరంజీవి గారిని కరెక్ట్ అర్థం చేసుకొని చిరంజీవి ఫ్యాన్ అయిన వాళ్ళు. ఇప్పుడు నేనేమో ఆయనకి లైవ్ ఫ్యాన్ చిరంజీవి గారికి. కానీ చిరంజీవి గారి గురించి తెలిసి చిరంజీవి గారి ఫ్యాన్స్కు కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు. నా ఫ్రెండే రవీందర్ అని సిఐ, ఇప్పుడు ఏసీపీ ర్యాంక్లో ఉన్నాడు. ఆయన మేమిద్దరం డిస్కషన్, చిరంజీవి గారు నేనేమో డైరెక్ట్ ఫ్యాను, ఆయన ఏకలవ్య ఫ్యాను. ఇప్పుడు వాళ్ళ పిల్లలు గ్రూప్స్కు రాయడానికి ఉన్నారు. ఆ పిల్లలు ఆయనకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. ఇప్పటికి నాకన్నా ఎక్కువ ఇష్టం ఆయనకు. ఎప్పటికైనా ఆయన చిరంజీవి గారిని నేను కల్పిస్తా 100%. అంటే చూడు, చిరంజీవి గారిని ఆ ఫీల్ తీసుకున్న వాళ్ళకి కొన్ని వేల మంది లక్షల మంది చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో బ్రతికిన వాళ్ళు. ఆయన చిరంజీవి గారు ఏదో పెట్టదని కాదు, ఎంతోమంది ఆఫీసర్లు అయినరు, పెద్ద పెద్ద ఎవరిని కదిరి అని ప్రతి ఇంట్లో చిరంజీవి అభిమాని ఉంటారు. రాసి పెట్టుకోండి మీరు. పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు అన్న ఇట్లా తిరుగుతుంది కదా ఆయన అని కొన్ని నెలలు ఏడ్చిన నేనైతే. ఎందుకంటే అంత ఒక్క మాట ఎవరిని అన్నాడు, ఆయన ఎవరెవరో ఏదేదో అంటుండ్రు, ఇంత ఫీల్ అవుతుండు కదా అని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పటికీ అది తెలుసుకుంటే నాకు దుఃఖం వస్తూ ఉంటుంది. స్పీచ్లో మాట్లాడుతుంటే కూడా అన్నయ్య మీరంటే నాకు కోపం, కానీ మళ్ళా మిమ్మల్ని మీ కళ్ళు చూడంగానే మేము కూల్ అయిపోతాం అని ఇట్లా మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఏందిరా నీ బాధ అనగానే మళ్ళీ పోయి 2 కాళ్ళు మొక్కి మళ్ళీ వచ్చి అంటే ఏవో అప్పుడప్పుడు మాకు కొంచెం దూరం కలవకపోయినా లేకపోతే టైం ఇవ్వకపోయినా ఇంకేదైనా ఒక ఫీలింగ్ ఒకటి అనిపిస్తుంది కదా. అంటే దేవుడి ముందట ఎవరైనా కోరుకుంటారు. దేవుడి ముందట ఏంటంటే ఎప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు తాకుతుంది అని రోజు మొక్కుతాను నీకు, నాకు ఇది నీ వల్ల ఏందని అని, అంటే జెల్సీగా కాదు, ఒక ప్రేమతోని దేవుడిని అంటున్నావు. నాకు ఎందుకు నువ్వు నా దగ్గరకు వస్తలేవు, నన్ను చూస్తలేవు, వాళ్ళు ఎవరన్నా చూస్తున్నావు ఆ ఈర్ష్యతోని ఆ ఫీలింగ్ తోని. అంతే. అంటే ఇప్పుడు నా పక్కకు ఇంకో ఉంటే నన్నే ప్రేమించాలని నేను అనుకుంటా, ఆయన ఇంకొకరిని ప్రేమిస్తాను. అంటే ఇది ఒక స్వార్థం. అంటే నాకు ఆయన లోపల ఉండే ప్రేమ, నేను ఆయనను అంత ప్రేమిస్తున్నా. చిరంజీవి గారు అంటే అందరికి కావాలంటే మాకు కూడా కావాలి. అంటే మేము ఎక్కువ ప్రేమిస్తున్నాం, ఎక్కువ నాకు చూపెట్టాలని నా కోరిక. అసలు ఎందుకు కరాటా నేర్చుకున్నారు? కరాటా నేర్చుకోవడానికి గల కారణాలు ఏంటిది? కరాటాలో గెలుచుకున్న అవార్డులు ఏమైనా ఉన్నాయా? కరాటే నేర్చుకున్నా అంటే నా పేరు కరాటే వచ్చేసింది. కరాటే అంటే అంత ఈజీగా రాలే. నేను కరాటే ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్, 5 times నేషనల్ గోల్డ్ మెడల్, 25 times స్టేట్ ఛాంపియన్. అయితే అంత ఈజీగా కరాటే అప్పుడు ఉన్న ఎందుకు నేర్చుకోవాలనిపించింది? నేర్చుకోవాలంటే అప్పుడు కొత్తగా వచ్చింది. ప్రతాప్ జాకబ్ మద్రాస్ నుంచి వచ్చి ఇక్కడ ఇంట్రడక్షన్ చేసిండు. నేను హాస్టల్ చదువుతున్నా. ఇక నాది ఒక సినిమా టైపే యాక్చువల్గా. ఎందుకంటే కొన్ని సినిమాలలో ఉన్నాయి కదా, నేను కరాటే డోజా ఉండి అని నేర్చుకుంటా అంటే తొంగి చూస్తున్నా. అంటే చూడడానికి కూడా అప్పుడు కొంచెం చాటుగా నేర్పారు స్టార్టింగ్లో. ఇప్పుడంటే కామన్గా అయిపోయింది. కానీ అలాంటి నేను కూడా నేర్చుకోవాలి. కానీ నేర్చుకోవాలంటే డబ్బులు లేకపోతే నేను ఒక 30 రూపీస్ మాస్టర్కి ఇస్తే నేర్పుతాడు. కానీ నా దగ్గర 30 రూపీస్ కూడా లేవు. జస్ట్ నేను ఒక ఫ్రెండ్ సర్కిల్గా ఒక 5 members 10 members గ్యాదర్ చేసి వాళ్ళని మాస్టర్కి వాళ్ళని అప్పచెప్తే నాకు ఫ్రీగా చెప్పిండు. కరాటేగా మీరు ఎంతమంది స్టూడెంట్ని నేర్పించారు? వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు? ఎవరి గురించి అయినా చెప్పగలరా? అంటే నేను కరాటే నేర్చినప్పటి నుంచి కూడా ఏంటంటే నేను డబ్బులు లేకుండా కరాటే నేర్చుకోవడం జరిగింది. ఆ బాధ నాకు తెలుసు.
అయితే అదే విధంగా ఏంటంటే నా స్టూడెంట్స్ నాకు జాయిన్ అయిన తర్వాత కూడా నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే. మళ్ళీ వాళ్ళకి డ్రెస్సులు కూడా నా డబ్బులతోనే కుట్టించేది. మళ్ళీ నా దగ్గర 50 మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే టోర్నమెంట్కి వెళ్తే ఆ టోర్నమెంట్లో ఫైనల్లో 50 మంది జాయిన్ అంటే నేను ప్రాక్టీస్ చేసినప్పుడు 50 మంది జాయిన్ అయితే లాస్ట్ కొద్ది రోజుల వరకు నేను బాగా స్ట్రిక్ట్ చేయించేది కాబట్టి ఎక్కువ మంది ఉండకపోయేది. ఎందుకంటే నాకు కమర్షియల్ కాదు, నాకు స్టూడెంట్ తయారు కావాలి, ఆ రేంజ్లో ఉండాలి అనే విధంగా నేను తయారు చేసేది. నా స్టైల్ ఏంటంటే నా స్టూడెంట్ పోయి కరాటే కొట్లాడుతుండు, ఆడ కొట్లాడుతుంటే నేను ఉన్నా నేను లేకున్నా నేను వాళ్ళ లోపల అవపడాలి. అంటే నా విద్యార్థిని నా స్టూడెంట్ను నేను అట్లా తయారు చేసేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను చిరంజీవి అభిమాని, చిరంజీవికి దగ్గర చిరంజీవి గారు అని అంటారు. ఎందుకంటే నేను మోల్డ్ అయిపోయినా చిరంజీవి గారికి, నేనే చిరంజీవి అని అనుకుంటారు ఎవరి పోయినా ఎక్కడ పోయినా. లుక్ అలానే ఉందన్న, లుక్ కూడా అలానే ఉందన్న, చిరంజీవి లెక్కనే ఉన్నారు. ఒకప్పుడు అరవింద్ గారు కూడా అని చిరంజీవి గారు లాగానే ఉన్నారు అని అంటే ఒక స్టైల్ అంటే క్రాఫ్ అదే కావచ్చు, కానీ ఆయనకు మనం ఆయన కాళ్ళ దగ్గర ఉండడానికి కూడా పనికిరా. 7 ఉంటారన్నారు కదా అన్న, 7 ఉంటారు కదా, సో అందులో మీరు ఒకరు. లేదు, ఆయన 1% ఆయన భావాలు మనం మెయింటైన్ చేస్తే మనం గొప్ప వాళ్ళం, మామూలు ముచ్చట కాదు. శిష్యులు ఉన్నారు కదన్న కరాటే, వాళ్ళు ఏ స్థాయి వరకు చేరారు? ఆల్రెడీ నా స్టూడెంట్స్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. వేరే వాళ్ళు 50 మంది పార్టిసిపేట్ చేస్తే ఫైనల్కి వచ్చేసరికి ఎవరు ఉండకపోయేది. నా స్టూడెంట్స్ ఇద్దరు పోతే ఇద్దరు ఫైనల్లో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వాళ్ళే తీసుకునేది. అంటే నా స్టూడెంట్స్ నేను అట్లా చేయలేదు. అంటే నేను కరాటే ప్రభాకర్ అన్న శిష్యులు అంటే అలా అన్న. అప్పట్లో ఉన్న కరాటే క్రేజ్ ఇప్పుడు లేకపోవడానికి గల కారణం ఏంటిది? ఈ కరాటే యొక్క క్లాసెస్ ప్రతి పాఠశాలలో ప్రతి స్కూల్లో ఒక సబ్జెక్ట్గా పెట్టాలనుకోవడంపై మీ అభిప్రాయం, పెడితే ఎలా ఉంటుంది? యాక్చువల్గా చైనా, జపాన్లో కరాటే కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్, దాన్ని బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పటికి కూడా మహిళలకు ముఖ్యంగా అవసరం. ఇప్పుడున్న రోజులలో స్కూళ్ళల్లో కనుక ఆ స్టూడెంట్స్కు ఈ కరాటే నేర్పడం వల్ల వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. చాలామందికి కరాటే గురించి కరాటే అనేది నేర్చుకుంటే అయితే కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఎట్లా అనేది చాలామంది తెలియదు. అయితే ఒక ధైర్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకు నేను అది వస్తుంది అనేది కాన్ఫిడెన్స్కి ఎట్లా చెప్తానంటే, నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక వీధి రౌడీ కూడా నా స్టూడెంటే, ఇన్నోసెంట్స్ మామూలు వాళ్ళు కూడా నా స్టూడెంట్సే. అయితే వీళ్ళిద్దరు కలిసి నా దగ్గర ప్రాక్టీస్ చేసేది. ఈ ప్రాక్టీస్ చేసిన క్రమంలో ఏంటంటే కామన్గా వీధి రౌడీ వాడు ఏం చేస్తారంటే ఎక్కడ పోయినా కూడా ఒట్టిపోయి ఎవరిని పడితే వాడిని కొడతాడు. ఈ ఇన్నోసెంట్గా ఉన్న వ్యక్తి కొట్లాడాలంటే భయపడతాడు, దూరం పోతాడు. నా మాస్టర్ దగ్గర అందరు ఒకటే కాబట్టి అయితే ఇద్దరికి నేను సేమ్ ఈక్వల్గా నేర్పినప్పుడు ఏంటంటే ఈ ఇన్నోసెంట్ అనే వ్యక్తి బాగా నేర్చుకునేది. ఇంకా ర్యాష్ ఉన్న వ్యక్తి ఏంటంటే ఏమైనా లైట్గా తీసుకునేది. అయితే వీళ్ళిద్దరికి నా దగ్గర స్పారింగ్ పెట్టేది. స్పారింగ్ పెడితే ర్యాష్ ఉన్న మెంటాలిటీ ఉన్నవాడిని ఈ మామూలు వ్యక్తి ఒకటికి ఇట్లా అవుట్ చేసేది. అప్పుడు ఏం జరిగింది, దానివల్ల ఏమి జరుగుతుంది అంటే ఈయన కాన్ఫిడెన్స్ పెరిగింది. అప్పుడు నేను ఆయనను కొట్టినా ధైర్యం అనేది వచ్చేస్తుంది. అది 100% ట్రూ. ఈరోజు నేను ఈ స్థాయిలో నేను బ్రతుకున్నానంటే నాకు వెనక బ్యాక్గ్రౌండ్ కవర్. నాకు ఒక్కొక్క టైంలో 20 మెంబర్స్ నన్ను అటాక్ చేయడానికి రెడీలో ఉంటే కూడా నేను సింగిల్గా పోయి 20 మెంబర్స్ను పోయి డాగ్ పెట్టి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అప్పుడంతా ర్యాష్ మెంటాలిటీ, రౌడీజం, అప్పుడు ఘోరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితులను నేను ఉన్న ఈ స్థాయిలో ఉన్నా అంటే నేనేం చెప్తున్నా మీకు ఇంటర్వ్యూలో ఇంతకుముందు కూడా మాట్లాడేటప్పుడు చెప్పిన, నేను ఒక రూట్లకి ఇంకో కోణంకి పోయేటోడిని, చిరంజీవి గారి కోసం డైవర్ట్ అయినా అని చెప్పిన. అది డిఫరెంట్ యాంగిల్ నాది. ఆ యాంగిల్ కాకుండా నేను ఇంట్లో ఉండేది. నన్ను ఎంతోమంది అటాక్, కానీ నేను సింగిల్గా 6 మెంబర్స్ 7 మెంబర్స్ సింగిల్గా అటాక్ చేసి కొట్టిన రోజులు, పబ్లిక్లో కొట్టిన రోజులు ఉన్నాయి. అదే ఇప్పుడు మీరు అనుకున్నప్పుడు బాగా స్పీడ్ ఉండే ఇప్పుడు తగ్గిండ్రు అనడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు నేను అట్లాంటివి అన్నీ అవాయిడ్ చేసుకున్నా. నాకు ఒక పిల్లలు మంచి ఒక పేరు ప్రఖ్యాతులు కావాలి, చిరంజీవి గారు అడుగు జరగడం రావాలి, మంచి పేరు కావాలనే ఉద్దేశంతో నేను కొంచెం కామ్ అయినా. రోడ్ మీదకి ఎక్కితే తెల్లారులేస్తే ఆటోమేటిక్గా ఆ పేరు వచ్చేస్తుంది. రియల్ హీరో 100%. నాట్ ఏ రియల్ హీరో, కానీ రియల్ హీరో కూడా చేసిండు. అది ఆల్రెడీ చిరంజీవి గారికి అందరికి తెలుసు. ఆ ఒక టైంలో నేను ఇంకొకటి చిరంజీవి గారు నాకు పోయినా కలుస్తలేడు ఇది అది అని ఒక రోజు నేను చిరంజీవి గారు ముందరనే చచ్చిపోతామని నైఫ్ పట్టుకొని వెళ్ళిపోయినా. మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఏం చేసిండు, నన్ను పట్టి నేను ఎందుకు నీ తెల్లారి నేను అనేతో మాట్లాడిస్తా, నువ్వు అట్లాంటిది చేసుకోకు అని అది తీసేసుకొని అంటే కసి అంత పట్టుదల, నేను నన్ను తీసుకోవాలి, నా దగ్గర తీసుకోవాలని మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి ఒక ఫీల్తోని ఆయన ముందట గొంతుకొస్తే చచ్చిపోదామని పట్టుకొని వెళ్ళిపోయినా. చిరంజీవి గారు మిమ్మల్ని కోపడ్డ రోజులు? ఆయన కోపడితే ఈ జన్మకి మనకేముండదు. ఆయన మేము
ఇట్లా పిచ్చి పిచ్చి ఎందుకు చేస్తున్నావు అని అట్లా నాతో నల్లే కానీ మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ స్వామినాయుడు గారు ఉన్నాడు, ఆయనతోని చేయకాను వానికి ఎందుకు నేనున్న వానికి ఏం కావాలి, వాడిని నేను చూసి నవ్వుతే చాలు సరిపోతుంది. నేను ఎందుకు వాడు ఎప్పుడైనా వాడు బయటోడు కాదు కాబట్టి నేను ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చాలామంది ఇక్కడ నుంచి లీడర్లు పోయి ఈరోజు మేమందరం ఓడిపోవడానికి కారణం మీ ఫ్యాన్సే అది అని చెప్పిండ్రు. ఎవరెవరు ఇట్లా చేసిండ్రు అని చిరంజీవి గారు అడిగిండు. దాంట్లో కొంతమంది పేర్లు చెప్పిండ్రు. పేర్లు చెప్తే నా పేరు కూడా చెప్పిండు, ఇట్లా కరాటే ప్రభాకర్. వాడిని వదిలిపెట్టు, కరాటే ప్రభాకర్ని వదిలిపెట్టి మిగతా వాళ్ళ గురించి చెప్పు, వాడిని తెలుసు వాడు ఏంది, నాకు ఎట్లా ఉంటాడు, ఏం సంగతి అని వాడిని పక్కకు పెట్టేసి మిగతా వాళ్ళు చెప్పిండు. అంటే చిరంజీవి గారికి నా మీద అంత కాన్ఫిడెన్స్. మేము తర్వాత కూడా నేను ఇంకొక ఫ్యాన్ వేరే అతను కూడా వచ్చి మేము అరవింద్ గారి దగ్గర మాట్లాడినప్పుడు కూడా మేము ప్రజారాజ్య పార్టీ తర్వాత వేరే మాకు ఇంకో పార్టీలో ఉన్నాయి ఇట్లా అట్లా అంటే వేరే అతను సార్ ఇట్లా మాకు ఇవి డబ్బులు ఇస్తాను రవి ఇస్తాను అది అని అంటే అతను ఏమన్నాడంటే ఒకవేళ నువ్వు పోతే నువ్వు వేరే పార్టీకి వెళ్ళిపో, ప్రభాకర్ నువ్వు మాత్రం నువ్వు పోవద్దు, నువ్వు ఇక్కడనే ఉండాలి అని అరవింద్ గారు చెప్పడం జరిగింది. అంటే అంత కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఆంజనేయుడు వదులుతాడా రాముని? ఎన్నైనా ఆయనే తెల్లాలేస్తే మేము కూడా అంతే, ఈ జన్మకు అంతే, ఏదైనా ఆయనతోనే ఎండు, ఆయనతోనే అన్ని రకాల ఎవ్రీథింగ్ ఉంటుంది. నా ఇంత అభిమాని కదా మీరు, మరి అలాంటప్పుడు చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టడం జరిగింది, ప్రజారాజ్యం పార్టీ. సో ఆ పార్టీలో మీరే నేనున్న ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ మనం కీ రోల్. నేను ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. నేను మొత్తము చిరంజీవి గారు ఆయన పార్టీ పెట్టకముందే నాగబాబు వస్తున్నప్పుడు మేము జిల్లా అంతా తిరిగినప్పుడు అప్పుడు చిరంజీవి గారు ఎక్కడో ఉన్నారు కానీ నేనే చిరంజీవి అయిపోయినా. నా వెనక 10,000 మంది నడిచిండ్రు. తెల్లాడితే సినిమా వస్తాక ఇవాళ పొద్దున్న నుంచి 10,000 మంది నా ఇంటి చుట్టూ ఉండేది. ఇప్పుడు లాఠీచార్జ్ జరిగేది, మొత్తం ఈ ఏరియా అంతా నిండిపోయేది. మొత్తం టికెట్లన్నీ నాకు ఎక్కడి నుంచి ఏటూరు నగరం నుంచి వేరే డిస్టిక్ల నుంచి కూడా అప్పుడు, ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడ రిలీజ్ అయ్యేది, అది అందరికి ఇచ్చేది. ప్రతి ఒక్క సినిమా థియేటర్ టికెట్లన్నీ నా దగ్గరికి వచ్చేది, డిమాండ్ చేసి పట్టుకొచ్చుకునేది. కానీ ఏ రోజు కూడా చిరంజీవి గారి పేరు ఖరాబ్ కాకుండా ప్రతి ఒక్క అభిమానికి కూడా లాస్ట్కు 1, 2, 3 అన్న దగ్గర పోతే టికెట్లు వస్తాయి అని ఇచ్చుకొని ఇంటి నిండా పబ్లిక్, పోలీస్ కానీ పొలిటీషియన్ కానీ లీడర్ కానీ ప్రతి ఒక్కళ్ళు నా టికెట్ల నా కోసం. ఆ రోజు నాకు ఫోన్ వస్తే కనీసం ఫోన్ లేపే టైం ఉండదు. నేను ఆ రోజు నా గేట్ దాటితే పెద్ద గొప్ప. అంటే ప్రతి పొలిటీషియన్ ప్రతి ఆఫీసర్లకు నేనే ఇచ్చేది, టికెట్లన్నీ నా దగ్గరే ఉండేది. అప్పుడు గోల్కొండ రైలు ఘటన జరిగింది కదా, అప్పుడు మీరు చాలామంది ప్రాణాలను కాపాడడం జరిగింది. సో ఆ విషయంలో ఎంతమందిని కాపాడారు, వాళ్ళు మిమ్మల్ని ఏమని పొగిడారు, చిరంజీవి గారు మిమ్మల్ని ఏమని మెచ్చుకున్నారు, ప్రోత్సహించారా, ఇంకేమో ఇట్లా చెయ్యని ప్రోత్సహించారా? గోల్కొండ పడ్డప్పుడు అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండి ర్యాలీ చేసి వస్తుంటే పలానా గోల్కొండ పడ్డదా అని అనుకున్నాగానే టకటక్కడ ఇక్కడ బండి అక్కడ పడేసి అన్ని వైట్ బట్టలు ఉండే. నేను వచ్చేసరికి ఏంటంటే ఒక భోగి కట్ట ఈ బిల్డింగ్ అంతా పైన బయటికి వెళ్ళి ఓన్లీ లింక్ మీద ఉంది, అది ఆ లింక్ మీద బ్యాలెన్సింగ్లో ఇట్లా ఆడుతుంది. ఆ బయట నుంచి మేము చూస్తే ఆ కిటికీల నుంచి ఒక వ్యక్తి చూస్తుండు, ఆయన ఈ గొంతు ఇరికి మాట వస్తలేదు, ఆయనను తీయాలని ఆయన కోసం అప్పటి వరకు గోల్కొండ ట్రైన్లకి లోపలికి ఎక్కలే, ఆ ట్రైన్ కూడా ఇట్లా స్ట్రేట్గా లేదు, ఇట్లా క్రాస్ ఉంది, దాని లోపలికి ఎక్కి పోయి ఇతను ఎక్కడున్నాడని నేను చూస్తే అసలు ఆయన అవపడతలేడు, బయటికి అవపడుతుండు, బయట కిటికీల నుంచేమో ఆయన అవపడుతుండు, లోపలికి వెళ్ళి ఆ ఎండింగ్ దాకపోతే ఆయన అవపడుతుంది, ఎందుకంటే ఆ ప్రెస్ అయిపోయి ఆయన కప్పేసింది. అప్పటికే ఒక ఆమె ఇట్లా మధ్యలో ఉండి ఆమె ఇట్లనే చనిపోయింది, ఇంకొక అతను ఇట్లా కూర్చొని ఉన్నాడు, ఆ కూర్చొని అట్లే చనిపోయాడు, ఒకతను కింద పడుకొని కాలు ఇరికింది అన్న తీయనంటే కొంచెం అవి అన్నీ గెలికిచ్చి అతను తీస్తే సేఫ్ సైడ్ బయటకు పోయిండు. ఇంకొక ఇద్దరు ఇట్లా కూర్చొని ముచ్చట కూర్చొని కానీ మేమంతా నేను ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకో 2-3 వాళ్ళు ఎక్కిండ్రు. ఈ కాళ్ళు చూసిన వారే మీ ఇద్దరి కాళ్ళు ఇరిగిపోయినాయనంటే మేము మంచిగానే ఉన్నామని అంటారు, కానీ వాళ్ళకి స్పర్శ లేదు, కేవలం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, మమ్మల్ని ఏమైనా వస్తారు రక్షిస్తారు కావచ్చు, ఇరిగిపోయి ఉన్నాయని అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఇద్దరి కాళ్ళు ఇరిగిపోయినాయి. మేమే అప్పుడు ఈ పాయింట్ నీదేనా, ఇట్లా ఉన్న చూసుకో నీ కాళ్ళు ఇట్లా వచ్చేసింది అని ఇట్లా మేము చూసింది, అప్పుడు మేము మా కాళ్ళు ఇరిగింది అని వాళ్ళు అప్పుడు అనుకున్నారు తప్ప అప్పటి వరకు వాళ్ళు మంచిగా మాట్లాడుతుంటారు. లైవ్లో నా కళ్ళ ముందట ఒక 5-6 చనిపోయి ఉన్నారు. మళ్ళీ ఆ భోగి కూడా ఏంటంటే ఈ మనం ఇట్లా స్ట్రేట్గా ఉంటే నడిచిపోవద్దు, కానీ ఇట్లా పట్టుకొని యాంగిల్ చేసుకుంటూ ఇట్లా క్రాస్ ఉంది, జారిపోతుంటాం కదా భోగిలా,
అక్కడక్కడ అడుగులు వేసుకుంటూ వాళ్ళని తీసుకొని ఆ గడ్డపారలు పెట్టి లేపినా కూడా అసలు ఆ రేకులు అంత గట్టిగా ఉన్నాయి ఇనుపోది చాలా ఇట్లా ఇట్లా జరుగుతలే అని ఒక పెద్ద ఇంత దొడ్డు తాడు తీసుకొచ్చి కట్టి గుంపిస్తామని అదేనా ఆ తాడు వేల మంది బయట ఉన్నారు, అది పబ్లిక్లోకి వేసేసింది. పబ్లిక్ అంతా గుంజితే ఆ తాడు తెగిపోయింది కానీ అసలు ఇనుప అనేది లేదు. అతనేమో ఆ ఇరికిన వాడిని తీద్దామని అంటే వచ్చే పరిస్థితి లేదు, మొత్తం కటింగ్ చేయాలి. అప్పటికి గ్యాస్ కటింగ్ తీసుకొచ్చి చేసి బయటికి తీసిన తర్వాత కొంచెం నీళ్ళు తాగా చనిపోయింది ఆయన. అప్పటికి అప్పుడు బయటికి తీసినాక చనిపోయి అప్పటిదాకా బతికే ఉన్నాడు. ఎంతమందిని కాపాడారన్న మీరు? దాదాపుగా ఒక 6-7 మెంబర్స్ బండి మీద. అయితే యాక్చువల్గా నేనున్న బోగి కూడా అది పడితే నాకు కూడా డేంజరే. ఓ అంటే మీరు రైలు అందులో ఉన్నారు? నేను ఎక్కిన కదా, అంటే ఊగే డబ్బాను నేను పైకి ఎక్కిన. ఓకే ఓకే ఓకే. ఆ డబ్బా ఆ కింద ఎంత మా బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ హైట్లో కట్ట పైకి ఉంది కదా, బ్రిడ్జ్ ఎంత పైట అంత పైట్లకి కింద పడితే అప్పుడు నేను చనిపోవచ్చు, ఇంకేదైనా కావచ్చు, కాళ్ళ చేయవచ్చు. మీరు కరాటే పెట్టడంలోనే మనం దిట్ట, తర్వాత సినిమా హీరో, ఇవి రెండు కాకుండా రాజకీయంలోకి రావడానికి ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందన్న? ఎందుకు రావాలనిపించింది? ఈ రాజకీయ నాయకులందరూ ఏంటంటే ఓట్లు వేసుకుంటారు, పబ్లిక్ పని ఎందుకు చేయరు అనే ఒక ఫీలింగ్ బాగుండే. ఎవరికైనా అన్యాయం జరిగితే చిన్నప్పటి నుంచి నేను కొట్లాడేది. అయితే లీడర్లు వాళ్ళు గెలిచినాక పని చేయరు కాబట్టి ఒకసారి మనం కూడా గెలిస్తే పబ్లిక్ పని చేస్తాం కదా, మనకి స్వార్థం లేదు, ఇంకా ఎక్కువ పని చేయవచ్చు అనే ఒక ఫీలింగ్ బాగుండేది. అయితే రాజకీయంలో నాకు అవి తెలియదు. నేనంటే శత్రువునైనా పోయి కావాలించుకోవాలట, నేను శత్రువులా అనేది నమస్తే పెట్టకపోయేది. ఇప్పుడు ఏంటంటే పోవాలి, దండం పెట్టాలి, కాలు మొక్కాలి, ఇది చేయాలి, అది చేయాలి. అయితే నాకు ఫీలింగ్ ఏంటంటే నేను ఒక రేంజ్లో ఒక రుబాబుగా ఉంటున్నా కాబట్టి నేను వీళ్ళందరికీ ఎందుకు నమస్తే పెట్టా, నేను పని చేస్తా. పక్క కార్పొరేటరు కనుక 2 పనులు చేస్తే నేను 20 పనులు చేస్తాను. అంటే నేను గట్స్ పని చేసి కొట్లాడి తీసుకొచ్చి గట్స్ నాకున్నాయి. మనం ఇంకోళ్ళకి భయపడవలసిన పని లేదు. నేను అవే చెప్తా. కొంతమంది అబద్ధాలు ఆడు, ఇవి చెప్పు అవి చెప్పు అంటే నేను ఆడలే. అయితే నాకుంటే పబ్లిక్లో ఫాలోయింగ్ ఉంది, నాకు అంటూ పార్టీలో గెలవాల్సిన లేదు. లీడర్ చేయని పనులు నేను చేయగలుగుతా. నేను 10 మందికి సాయం చేయడానికి ఎప్పుడు ఉన్నా. ప్రజెంట్గా ఏ పార్టీలో పనిచేస్తాను? నేను ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, చాలా యాక్టివ్ పర్సన్ ప్రజెంట్ పొజిషన్లో. అధిష్టానం కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడున్న లీడర్లు కూడా నాకు కూడా వాళ్ళు సాయం చేస్తారని నేను కోరుకుంటున్నా. వాళ్ళకి పని చేసిన, ఎందుకంటే వాళ్ళని నేను గెలిపించిన కాబట్టి 100% వాళ్ళు నాకు పని చేయవలసిందే. చేయకపోతే నేను తప్పకుండా దాని ఇష్యూలో స్పందిస్తా, అధిష్టానం దృష్టి తీస్తా. ప్రజలు నా ఎంబర్ ఉన్నారు, నా కోసం కొట్లాడడానికి ప్రజలు ఉన్నారు. వాళ్ళే ఎప్పటి నుంచో మేము వచ్చి అడుగుతామంటే కూడా నేను ఇంకేదో ఇక్కడ టైం ఉన్నదని ఎవరిని ఎంకరేజ్ చేయకుండా మనకు అంటూ టైం వచ్చినప్పుడు అడుగుతూ తీయండి అని నేను చెప్పడం జరిగింది. సో భవిష్యత్తులో మేము కరాటే ప్రభాకర్ అన్న ఒక ఎమ్మెల్యే పొజిషన్లో చూడాలనుకుంటున్నాం, అది ఎప్పుడు జరుగుతుంది? అయితే అది దేవుడి సంకల్పం అమ్మ. ఎందుకంటే అది ఎవరు నిర్ణయించింది కాబట్టి ఏదైనా అది వచ్చినప్పుడు ఆగదు. అర్థమైందా? వస్తే నేను ప్రజల కోసం సేవ చేస్తా, ఏం లేకుంటేనే ఇంత సేవ చేస్తున్నా. ఒకళ్ళు వస్తే ప్రజలు అదృష్టము వాళ్ళకి సేవ చేస్తా కదా అని దాంట్లో సంపాదించుకొని నాకు లేదు, లేదు చూస్తాం అన్నట్టు. ఎందుకంటే అన్ని లేట్గా వస్తుంది, మంచోళ్ళకు లేట్గా సక్సెస్ వస్తుంది అని వచ్చే ఆ టైం వచ్చినప్పుడు అది ఆగదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు సీఎం యాక్చువల్గా ఆయన కావాలి, ఆయన వస్తే అది డిఫరెంట్. ఎందుకంటే ఆయన ఆ సంకల్పంతో వచ్చిండు. ఆయనే ఇప్పుడున్న రాజకీయాలు తెలుసు కదా, తెల్లాలేస్తే వీడిని అడ్డమైన బూతులు అని తిట్టుకుంటాడు. ఆ బూతులు చిరంజీవి గారికి రావు. కాస్త కూస్తే ఇంకా మా చిన్న అన్నయ్య పవన్ కళ్యాణ్కి ఉన్నాడుగా, దురుసుగా తెలుసుకున్నాడు. కానీ ఆయన చిరంజీవి గారికి చెప్పిండు, నేను పార్టీకి కొంచెం నేను నీ తగను, మా తమ్ముడైతే సూటబుల్ అన్నట్టు 100%. అక్కడ ఏందనేది వరల్డ్ రికార్డ్. 22 సీట్లకు 22 సీట్లు గెలిచడం అంటే నాట్ ఏ జోక్. కమింగ్ డేస్లో ఆయన ఇంకే స్థాయిలో ఉంటాడో, ఏ రేంజ్లో పోతాడో అందరు ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. ఒక చిరంజీవి అభిమానినా, ఫ్యామిలీ మొత్తానికి అభిమాని? నేను మొత్తం మెగా ఫ్యామిలీకి నేను ప్రెసిడెంట్, మెగా మొత్తం అందరికి ప్రెసిడెంట్. ఒక్కసారి నేను స్టేట్ ప్రెసిడెంట్. చిరంజీవి మేనరిజం చేయండి అన్న. అందరు మేనరిజం చేస్తా, చిరంజీవి గారు అని కాదు, టోటల్గా నేను సాంగ్స్ కానీ డాన్స్ కానీ ఆయన అంటే ఇష్టం, అవే స్టెప్స్ చేస్తా దాదాపుగా. అర్థమైందా? చిరంజీవి గారి ఆల్రెడీ బాడీలో ఉండిపోతారు. మేనరిజం అనేది 100%. ఆయనను చూసి మిగతా వాళ్ళందరూ చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా ఆయన లేకపోతే ఎవరు లేరు. ఇప్పుడు ఆయన ఒక ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కాదు, మిగతా హీరోలు చాలామంది కూడా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో.
సినిమా తీశారు, చిరంజీవి గారి మీద అభిమానంతో సినిమా తీశారు, ప్రేమిస్తే ప్రాణం ఇస్తా. అందులో సినిమా హీరోని ప్రేమించారా లేకుంటే చిరంజీవిని ప్రేమించారా? వాస్తవంగా ఏంటంటే ఆ సినిమా ఆ టైటిల్ చిరంజీవి గారి సాంగ్. ఓకే. దాంట్లో ఆ సినిమాలో కూడా నేను చిరంజీవి అభిమాని. కాదన్న, బయట అభిమాని, సినిమాలో కూడా అభిమాని. సినిమాలో అభిమానిగా ఉండే సినిమా తీసిన. అందులో ఒక సీన్ ఉంటుందన్న, ఒక ఏంటంటే పోలీసు 2 చేతులు మీకు బేడీలో వెనుక ఏదో కట్టేసి కొడతారు, ఇది చేస్తారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటన్న, ఇన్నర్ ఫీలింగ్, ఈ అమ్మ ఎందుకు తీసాండ్రా ఈ జీవితం, ఈ సినిమా, నేను నలుగురిని కొట్టేటోడిని, కరాటే మాస్టర్ని, నేను కొట్టించుకుంటున్నాను అనుకున్న ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? అది నా ఉన్న స్టోరీలో పెట్టింది మీకు ఇంకోటి తెలియని చెప్తున్నా. ప్రేమిస్తే ప్రాణమే ఇస్తా అనే సినిమా నా జీవిత లైఫ్ హిస్టరీ. అది 90% నా స్టోరీ. అది దాంట్లో కొన్ని కలుపుతాలు, ఒక 10% కలుపుతా ఉన్నది నాకు జరిగిన రియల్ స్టోరీ. అది కాదు, నేను ఇంకా అనుకున్నట్టు సినిమాలో పెట్టలేకపోయినా. ఎందుకంటే చేయడం వేరు, తీయడం వేరు. సార్, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అన్న మీది? యాక్చువల్గా ఏంటంటే అడగాల్సి వచ్చింది. ఓకే ఓకే, ఆల్రెడీ మీకు తెలియదు. చాలా ఇంటర్వ్యూలు జ్యోతిలా అక్కడెక్కడ ఇంటర్వ్యూ చేసిండ్రు. మాది లవ్ మ్యారేజ్, అందరూ లవ్ మ్యారేజ్ అనుకుంటారు, కానీ మేము అరేంజ్ మ్యారేజే. కానీ మా మిసెస్ ఏం చెప్తుంది, ఎవరైనా అడిగితే మా లవ్ మ్యారేజ్ అని చెప్పేస్తుంది. ఎందుకు మరి అట్లా? మేము అట్లా ఉంటాం. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా అంత ఉండరో తెలియదు, కానీ మేము అంతకన్నా ఎక్కువ ఉంటాం. ఇంకోనన్నా, ఇప్పుడు వదిన గారు ఉన్నారు, మీరేమో ప్రజలు, కరాటే, సినిమా, చిరంజీవి అభిమాని 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 నాకంటే చిరంజీవి గారే మీకు ఎక్కువ ఇష్టమా ఏంటిది? నన్ను వదిలేసి మొత్తం చిరంజీవి గారు, ప్రజలు అంటావని ఇసుకున్న రోజులు ఉన్నాయా? అస్సలే ఉండదు. మా ఇంట్లో అందరూ ఆయన ఫ్యాన్సే. మేము ఆయన కోసమే పుట్టి ఉంటాం. ఇప్పుడు మీ ప్రణాళిక ఏంటిది? ప్రజెంట్ ప్రణాళిక ఏమి అనేది, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఏంటంటే పాప మ్యారేజ్కి ఉంది. మా అబ్బాయిని వెల్ సెటిల్ చేసి ఆల్రెడీ నేను ఒక కమర్షియల్ అపార్ట్మెంట్ పెద్దది కడుతున్నా. ఇన్ ఫ్యూచర్లో ఎప్పటికైనా ఫస్ట్ ఒక 200 మందికి నేను ఏదైనా ఉపాధి కల్పించాలి. ఇంకా ఎక్కువ ఇస్తే ఒక 2000 మందికి ఎప్పటికైనా ఒక ఇండస్ట్రీ పెట్టి వాళ్ళను చేయాలని నా కోరిక. పొలిటికల్గా పోయి ఏదో చేసుకొని సంపాదించుకోవాలి, అన్యాయంగా సంపాదించాలి నాకు లేదు. ఏ రకంగా నాకు ఉన్నా కూడా ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది ఏదైనా పెట్టి కొంతమందికి ఉపాధి ఇవ్వాల్సింది. అది ఏది ఉన్నా కూడా చిరంజీవి గారి పేరే రాస్తుంది దాని మీద కూడా. ఎక్కడున్నా చిరంజీవి గారు అంతే, చిరంజీవి గారి పేరు రాసి ఆయన పేరు మీదనే చిరంజీవి గారి పేరు ఉంటుంది. అన్న, జీవితంలో మీరు పొందిన గొప్ప అనుభూతులు ఉన్నాయి, అనుభవించిన బాధలు ఉన్నాయి, అవమానాలు కూడా ఉన్నాయి, వాటి గురించి చిన్న. అసలు జీవితం అన్నప్పుడే కామన్గా ఒడిదుడుకులు అనేది ఉంటుంది, కానీ ఈ లోకంలో డబ్బు ఉన్నప్పుడు అందరూ వస్తూ అంటారు. మన బ్యాక్ అయిపోయినప్పుడు వాళ్ళ ప్రవర్తన అనేది బయటపడిపోతుంది. నాకు కూడా అలాంటి రోజులు వచ్చినాయి. నాకు బయట వాళ్ళంటే అది వేరు. నేను పెంచి పెద్ద చేసిన మొక్కలే వాళ్ళు, నేను లేకపోతే వాళ్ళ లైఫ్ లేదు. అసలు ఎందుకు జీరో ఏం లేని వాళ్ళను ఆ టాప్ లెవెల్లో తీసుకెళ్ళి ఆ రేంజ్లో ఉంచిన. అలాంటి వ్యక్తులు చేంజ్ అయిపోయారు, మనసు బాధ. నాకు 2 సైడ్స్, ఒకటి మా మిస్సెస్ తరఫున, ఒకటి నా ఫ్యామిలీ తరఫున. ఇద్దరు అట్లనే తయారైంది. ఇద్దరు నాకంటూ కరాటే ప్రభాకర్ అనే వ్యక్తికి నో బ్యాక్గ్రౌండ్. నాకు నేనే పెరిగినా, నాకు నేనే ఎదిగినా, నేను ఇట్లా ఉండాలి, ఈ స్టైల్లో ఉండాలి, ఇది ఎందుకు నాకు సాధ్యం కాదు, నేను ఎందుకు, ఆ పట్టుదల బాగుండేది. నా ఫ్రెండ్స్ అందరూ మంచి స్టైల్లో ఉన్నారు, నేను ఎందుకు ఉండద్దు అనే ఆ ఫీల్తోని, ఆ కసితోని పెరిగి ఈరోజు అంచెలు ఎదుక్కుంటూ మంచి స్టైల్లో ఉన్నా. నేను ఎదిగేటప్పుడు కూడా నా ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేసేది. అంటే నా రిలేషన్లో 2 సైడ్లో వాళ్ళంతా ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఇక ఘోరమైన పరిస్థితి ఈరోజు మా పాప బయటికి పోవడానికి ముఖ్య కారణము ఫీల్ అయ్యి వెళ్ళిపోయింది. మా బిడ్డ అప్పుడు కూడా ఏమైందంటే, డాడీ నేను సంపాదించాను, నాకు ఎవరితో అవసరాన్ని ఫీల్ అయిపోయి మా పాప ఇక్కడి నుంచి మా ఇంటికాడి నుంచి పోకుంటూ హైదరాబాద్ పోయేంత వరకు నేను ఇక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఫ్లైట్ ఎక్కించుకోవచ్చు. అంటే బంధువులు అంటే ఎవరో చేస్తే అది వేరే ఉంటుంది. సొంత బంధువులను మనం తీసుకొచ్చి పెంచి పెద్ద చేస్తే, అలాంటి వాళ్ళు మోసం చేస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. బ్లడ్ రిలేషన్ అది జీవితంలో మర్చిపోలేని రోజు. దానికి మా మిస్సెస్ కూడా ఒకటే చెప్పిన, నీ భర్త రాజు అయితే నువ్వు రాణివైతే,
నీ భర్త మామూలు వాడైతే నేను ఆడుకుంటే నువ్వు ఆడుకుంటావు, కానీ ఎవరి మీద ఏ అన్నగాడు తమ్ముడు కాదు, ఏ అక్క కాదు, చెల్లె కాదు, ఎవరు కాదు, అది మర్చిపో. ఎప్పటికైనా మనకు మంచి రోజులు వస్తుంది, కానీ ఇకనైనా మనకు కళ్ళు తెరవండి అని నా భార్యకి నేనే ఇన్స్పైర్ నా పిల్లలకి చెప్పి వాళ్ళని ఓదార్చి దేవుడి దగ్గర మళ్ళీ మంచి స్టేజ్కి వచ్చినాం. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి కాలు ముక్తుంటే కూడా దగ్గర కానిస్తలేను, అవాయిడ్ చేసేసిన. అవసరం లేదు మనకు అలాంటి వాళ్ళు. అంటే అర్థమవుతుందన్న, బిడ్డ అంటే మీకు ఎంత ప్రేమో అర్థమవుతుంది. సో తప్పనిసరిగా మీ బిడ్డ లైఫ్ బాగుంటుందన్న, ఆమె మంచి స్థాయిలో ఉంటుంది. అలాగే బిడ్డ పెండికి నువ్వు ఎవరినైతే కోరుకున్నావో వాళ్ళు వచ్చే అక్షింతలు ఇస్తారు, నీ బిడ్డను ఆశీర్వదించి వెళ్తారు. ఇంకోటన్న, మీ జీవితంలో ఏదైనా మీరు చెప్పాలనుకున్న ఒక టర్నింగ్ పాయింట్ గురించి చెప్పండి. ఏమి లేని పరిస్థితిలో, ఎవరు లేని పరిస్థితిలో నాకు నేనే వెతికి నేను ఎందుకు కావద్దు, ఈ స్థాయిలో ఎందుకు ఉండద్దు, ఒక ఫస్ట్ పట్టుదల మెయిన్. ఆ పట్టుదలతోనే నేను పైకి వచ్చిన. నా ఫ్రెండ్స్ అంతా, నేను చిన్న ఇల్లు ఇక్కడ, అలాంటిది నా ఫ్రెండ్స్ అప్పుడు మంచిగా వైఫై ఉండే, అలాంటి వాళ్ళు ఉన్నారు. నేనెందుకు కావద్దు, నేనెందుకు, ఒక పట్టుదల, కసి, అదే కసిదల ఆ మిమ్మల్ని పట్టుదలతో నేను అన్ని పనులు చేసిన. ఓకే. చాలామంది ఎందుకంటే నేను బాగా ఎక్కి బండ్ల మీద అటు తిరుగుతా అంటే వీళ్ళ ఫాదర్ మదర్ బాగా ఉన్నవాళ్ళు, కరాటే ప్రభాకర్ ఏంది బాగా తల్లిదండ్రులు చెప్తా అంటే ఎంజాయ్ చేస్తుందని అనుకునేది. కానీ నేను మీరు ఏదైతే ఊహించుకొని పని అంటే ఆ ప్రతి పని చేసిన. నేను ఉప్పర్ పని చేసిన, హోటల్లో నౌకరున్నా, మిల్లులలో చేసిన, అన్నీ అంటే ఆ కసి పట్టుదల. నాకు ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే ఒక ఆఫీస్లో నేను ఒక బాయిగా నౌకరుకున్నా. నాకు ఒక అతను పెట్టించిండు, నాకు అప్పుడు కాలేజ్ చేస్తున్నా, నన్ను అక్కడ పెట్టించిండు. నేను కొంచెము గిల్టీగా ఫీల్ అయ్యేది, ఎందుకంటే తెల్లారు లేస్తే అది తుడవాలి చేయాలి, నేను ఎందుకు తుడుచుడు అనే ఫీలింగ్ ఒకటి ఉండే. ఆయన ఇక్కడ శివ రూరల్ ఫ్లోర్ బిల్ అని ఒక ఫ్యాక్టరీ ఉంటే దానికి ఆఫీస్ పెట్టిండు. ఆఫీస్లో నేను ఒక బాయిగా పనిచేసిన. ఆ బాయిగా పనిచేస్తే నాకు నన్ను పెట్టించిన అతను ఏం చేసిన అంటే మేనేజర్ వచ్చిండే, అంటే అప్పుడు బొంబాయి నుంచి. ఆయన ఏం చెప్పిండంటే ఈ మేనేజర్ కూడా ఒకప్పుడు నీలాగా బాయిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఆ ఫ్యాక్టరీకి మేనేజర్ అయ్యిండు, నువ్వు కూడా ఎందుకు కావద్దు అని చెప్పిండు ఆయన. నాకు అప్పుడు 25 అట్లా ఉంటాయి. చేయాల్సిన అవసరం వచ్చింది మీకు అంటే ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేదు, అమ్మ అక్కడిక్కడ పనిచేసేది, ఆ కష్టంలో ఉన్నాం కాబట్టి తప్పదు. ఇంటర్మీడియట్ అయిపోయినాక ఏదో ఒక పని చేయాలి కదా కాబట్టి ఉండడంతో ఒక ఆఫీస్ బాయ్గా ఉండడం ఇది అదే టర్నింగ్ పాయింట్ కావచ్చు. కరాటే ప్రభాకర్ అన్న అంటేనే కరాటే మాస్టర్ కదా. ఇప్పుడు కరాటే డ్రెస్ వేసుకొని కరాటే నేర్పించమంటే చేయమంటే చేస్తాడా? చేస్తా, తప్పకుండా. వెనతో పుట్టిన విద్య నాకు గ్రేట్గా చెప్పుకుంటా కదా. ఈరోజు నా కరాటే అనేది ముందు పక్కకు ఉన్నదని అంటే ఈరోజు తినకుండా బాడీని ఎందుకు కాపాడుతున్నా కరాటే చేయబట్టే. కరాటే అనేది చాలామందికి ఏంటంటే డబ్బుల కోసం చెప్తుండ్రు, మంచి ఆర్టిస్ట్ లేరు. అయితే వాళ్ళకి ఇప్పుడు క్రేజ్ ఎందుకు లేదు, ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది అది. అప్పుడు ఒకప్పుడు బాగా అది ఉండే, పిల్లలు కూడా ఏంటంటే అందరూ తప్పుతో వాళ్ళు పడుతుండ్రు. అందు ముఖ్యంగా ఏంటంటే పిల్లలు మెయిన్ థింగ్ అంటే మీరు కూడా బాగా ప్రచారం ఎక్కువ ఏంటంటే ఇప్పుడున్న యూత్ ఇలాంటి స్పోర్ట్స్కు అట్రాక్ట్ కావాలి, కరాటేకి అట్రాక్ట్ కావాలి, ప్రతి స్కూల్లో పెట్టాలి. ఆడపిల్లలు మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ప్రతి స్కూల్లో ఈ కరాటే వాటిలో పెడితే చాలామంది ఈ గంజాయి డ్రగ్స్ అనేది రూపుమాపిపోతాయి. కరాటే ప్రభాకర్ అంటే ఒక మార్కు, ఆ మార్కును కాపాడుకుంటూ మీరు అనుకున్న అన్ని విజయాలు సాధించుకోవాలని మనస్ఫూర్తిగా మా ఎస్ఆర్కే టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందన్న. ఎంతో ఓపికతోటి మీ యొక్క జీవిత బాధలు, సాధకాలు, సమస్యలు, హ్యాపీ మూమెంట్ ఎవ్రీథింగ్ మాతో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అక్క. మీకు ఎస్ఆర్కే టీవీ వారికి ధన్యవాదాలు చెప్తున్నా. చాలామంది నన్ను ఇంటర్వ్యూ చేసిండ్రు, కానీ మీ ఎస్ఆర్కే టీవీ వాళ్ళు నా లోపల ఉన్న భావాలంతా కదిలించి ముందు పెట్టించి నా కళ్ళకు నీళ్ళు తెప్పించిండ్రు. ఎస్ఆర్కే టీవీని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 100% జెన్యూన్ టీవీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా కొయ్యడ ప్రభాకర్ అన్న అలియాస్ కరాటే ప్రభాకర్ అన్న లైఫ్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరొక ఇంటర్తోటి కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మన ఎస్ఆర్కే టీవీ. చూసిన వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మళ్ళా.